అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక 40-45 రోజుల నుండి ఎలక్షన్ కోసం చాలామంది ప్రచారానికి వెళ్ళారు. హడావిడి జరిగింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు నేను గెలుస్తాం, మేము చేస్తామని చాలా హోరాహోరీగా ప్రచారం చేశారు. హంగు ఆర్భాటాలతోటి ప్రచారం చాలా అద్భుతంగా ముగిసింది. ఇక్కడ ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ పార్టీలు వీరి మధ్యన జరిగింది. అయితే ఎక్కడ చూసినా కూడా ఏ గల్లీ పోయినా ఎక్కడ పోయినా ఒకరి మీద ఒకరు చేయడం. ఇది ఏమని చెప్తున్నారంటే, బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు చేసిర్రు, ఏం చేసిర్రు, ప్రజలను ముంచిర్రు, ప్రజలను ఆగం చేసిర్రు అని బీఆర్ఎస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, 2 సంవత్సరాల లోపల, ఇంకా 2 సంవత్సరాలు కాలేదు, 2 సంవత్సరాల లోపల వీరు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు, కానీ ఏం చేయలేదు. ప్రజలకు హైడ్రా తీసుకొచ్చి మొత్తం పేదవారి ఇండ్లు కూలగొట్టిరు. ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదు. 2,000 రూపాయలకు 4,000 ఇస్తామన్నారు. 3,000 రూపాయలు వికలాంగులకు 6,000 చేస్తామన్నారు. అది ఇవ్వలేదు. అనేకమైనటువంటి వాగ్దానాలు చేసారు, దాంట్లో ఏం చేయలేదని వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకు చెప్పుకుంటూ ఇలా వెళ్ళారు. వాళ్ళు 1,00,000 రూపాయలు, మేము 1,00,000 రూపాయలు ఇస్తామంటే, మేము 1,00,000 రూపాయలు ఇస్తాము, తులం బంగారం చేస్తామన్నారు. ఆ తులం బంగారం రాలే, 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారు. ఇక వీరిద్దరికి ధీటుగా బీజేపీ, వీళ్ళతోటి కాదు, వీళ్ళు ఏం చేయలేరు, మేమే చేస్తాం, మేమే అన్నీ చేస్తాము, మేము సెంట్రల్ నుంచి పంపిస్తాం, మోడీ గారి పాలన చాలా బాగుంది, మేము అందరినీ కలుపుకొని అందరికీ చేస్తాం, వీళ్ళు చేసేది తప్ప అని ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ జరిగేది పేదవాడికి అన్యాయమే. ఆడు కూడుగుడ్డ లేకుండా ఏదో కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఆయన ఇల్లు కూలగొట్టి హైడ్రా తీసుకొచ్చి ఆగం చేశారు. పబ్లిక్ను చాలా చేశారు. అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పేదోనికి అన్యాయమే జరుగుతుంది. కనుక వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు చేసుకొని వెళ్ళిపోయారు. స్థానికంగా మనం ఉన్నాం కదా, స్థానికులు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే జరుగుతుంది. కనుక తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్ర కానీ ఇంకా ఎవరైనా కానీ ఇక్కడనే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలుస్తారని చూస్తూ ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ మెడల్ వంచి రావాలనుకున్న సంక్షేమ పథకాలను మనం రప్పిస్తాం అని బీఆర్ఎస్ వాళ్ళ వాదన. కాంగ్రెస్ వాళ్ళది, మేము అధికార పార్టీలో ఉన్నాం, మేము అన్నీ చేస్తాము, వాళ్ళు ఏం చేయలేదు అని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అది అలా జరుగుతూ ఉంది, జరిగింది, అయిపోయింది ఇవాళ ఒక్కరోజు. ఇంకా రేపు ఎలక్షన్ ఎలా ఉన్నది, ఇన్ని రోజులు, ఈ 40 రోజులు గడిచిపోయింది. చాలా అద్భుతంగా చేశారు ప్రచారాలు. మరి ప్రజలతోటి అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరగాలని, జూబ్లీ హిల్స్ ఓటర్ తీర్పే రేపు తెలంగాణ మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఈ అనుకున్న పనులు సాగవు, ఆగిపోతాయి. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఈయన ప్రశ్నించడానికి, లేదంటే తెలంగాణ ప్రజలందరూ ఇటువైపు చూస్తారు, అహంకారం దించినమని. వీళ్ళు భయపడి మళ్ళీ అదే వారు ఏదైతే ఇస్తానన్న హామీలు ఉన్నాయో అవి ఖచ్చితంగా చేసి తీరడానికి, చేస్తానికి అది ఉంటుంది, తప్పించుకోలేరు. ఆ రకంగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఎలక్షన్ చాలా దగ్గర పడింది. ఇంకా 24 గంటలు లేదు, తక్కువ దగ్గరకు వచ్చింది. కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఓటు వేసుకుంటారు. ఓటు ఖచ్చితంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రజలరా, మీ ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు హక్కు ఎందుకు ఇచ్చారంటే,
ప్రతి వారు ఓటు హక్కు, ఓటు వేస్తే ప్రశ్నించగలుగుతాం, ఓటు వెయ్యాలి. నువ్వు ఏ పార్టీకైనా కానీ, నీ ఇష్టం వచ్చిన పార్టీ ఏదైనా కానీ ఓటు వేయాలి. ఓటు వేసుకోకుంటే మనం లెక్కలకు రాం. ప్రతి ఒక్కరు ఏమున్నది లేవానికి ఏం చేసేది, వీనికి ఏం చేస్తుంది అని సోమరిపోతనం చేయొద్దు. నీకు ఇష్టమైన పార్టీకి కానీ ఓటు మాత్రం వినియోగించుకోవాలి. చదువుకున్న మేధావులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో సరిగా ఓట్లకు పాల్గొనరు. ఎందుకు? మాట్లాడే అంత శక్తి ఉన్నప్పుడు మరి ఓటు కూడా వేయాలి కదా. నీకు ఓటే వేయనప్పుడు నువ్వు మాట్లాడే శక్తి, నీకు అధికారం ఎక్కడ ఉంటుంది? ఓటు వేయాలి, ప్రశ్నించాలి. నీకు ఇష్టం వచ్చిన దాన్ని నేను ఈ పార్టీకి వేస్తున్నా, నేను ఇక్కడ వేస్తున్నా అని చేయండి. ఆ టీవీలో కాడ చూసుకొని ఇక్కడ అక్కడ సీరియల్స్ లేక ఇంకా ఏదో పెట్టుకొని చూసుడు కంటే ఓటు వేయాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని మాట్లాడండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక మనం ప్రశ్నించాలి. నువ్వు ప్రశ్నించే కళ్ళన్నా ఉండాలి, లేదంటే ప్రశ్నించబడాలి. ఎటు లేకుండా ఓటు వేయకుండా ఉంటే మాత్రం బాగుండదు. చేయాలి. మనం మనిషి అయినప్పుడు మన ఓటు మనం వినియోగించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ప్రతి ఒక్కరు ఓటు